అసలు అలాంటి వాడి కోసం నువ్వు ఏడుస్తుంది? ఛీ, వాడిని పోలీసులకు పట్టించాలే, ఫ్రాడే వాడు. ఇంకెందుకు వాడి గురించి ఏడుస్తున్నావు? అసలు నీ ప్లేస్లో నేనుంటే రోడ్డు మీద ఉత్తికి ఆరేసేదాన్ని. రేయ్, ఏ మొహం పెట్టుకొని వచ్చావురా? సిగ్గులేదా నీకు? అసలు భూమిని ఎలా మోసం చేయాలనిపించిందిరా? అసలు నువ్వు మనిషివేనా? ఇది భూమికి నాకు సంబంధించిన మ్యాటర్. నువ్వేంటే మధ్యలో మాట్లాడేది? ఏంట్రా మాట్లాడేది? నువ్వు పక్కపో. భూమి, నిన్నే భూమి. చైత్ర, వాడిని వెళ్ళిపోమని చెప్పు. భూమి, వెళ్ళిపోమని చెప్పు చైత్ర. ఇంకెప్పుడు నా జోలికి రావద్దని చెప్పు. అంటే వీణ్ణి ఇలానే వదిలేస్తావా? ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదే. మనం కేసు పెట్టేద్దాం. ఇంకా వీడి టాపిక్ నాకొద్దు చైత్ర. వీడనేవాడు నా లైఫ్లోకి వచ్చాడన్న సంగతే నేను మర్చిపోవాలి. ఇంకా వీడు చెప్పే అబద్ధాలు విని, వీడు అరిస్తే భరించి, కోపడితే బాధపడి, కొడితే ఏడుస్తూ కూర్చున్న ఓపిక నాకు లేదు చైత్ర. అసలు వీడెవడో కూడా నాకు తెలియకుండా ఉండాలి. నేను తిరిగి కొడితే తట్టుకోలేవు. పోరా బయటికి, పో. హాయ్ రా. ఇప్పుడేనా రావడం? కొంచెం లేట్ అయింది. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదు. భూమి ఎందుకు రావట్లేదు ఆఫీస్కి? ఓ అదా, ఈ మధ్య తనకు కొంచెం హెల్త్ బాగాలేదులేరా. ఓ అవునా? అయితే ఇప్పుడంతా ఓకేనా? ఓకే. అయినా ఎందుకు తన గురించి అంతలా ఆలోచిస్తున్నావు? అంటే అలా ఏం లేదు, తను చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది కదా. పైగా మన వైబ్కి మ్యాచ్ అయ్యే ఫ్రెండ్స్ చాలా రేర్ కదా. నిజమే సూర్య, నేను కూడా పాస్ట్లో ఇలానే ఫీల్ అయ్యేదాన్ని. అప్పుడే నా ఫ్రెండ్ ఒకరు ఫ్రెండ్ యాప్ సజెస్ట్ చేశాడు. అది నాకు చాలా హెల్ప్ అయింది. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్. ఇది చాలా పాపులర్. ఇక్కడ నువ్వు ఆడియో, వీడియో త్రూ కనెక్ట్ అవ్వచ్చు. నీ ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఎవరు జడ్జ్ చేసే వాళ్ళు కూడా ఉండరు. అండ్ హ్యాపీగా కొత్త బాండ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫీమేల్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు తెలుసా? అవునా? ఇంట్రెస్టింగ్. ఇంతే కాదు, మెయిల్ యూజర్స్ ఇంకా వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు. అండ్ ఫీమేల్స్ కెన్ కన్వర్ట్ ఇంటూ రియల్ మనీ. ఫుల్గా ఎర్న్ చేయొచ్చు తెలుసా? ఓకే, బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్షూర్ చేస్తుంది. ఫ్యూచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫోటోస్ ఆఫ్ యూజర్స్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. సెక్యూర్ ప్లాట్ఫామ్ ఫర్ గర్ల్స్. యూ విల్ ఫైండ్ వెరిఫైడ్ ప్రొఫైల్స్ ఓన్లీ, నో ఫేక్ ప్రొఫైల్స్. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ అవతార్. దిస్ ఈస్ ట్రెండింగ్ ఫీమేల్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ వాడుతున్నారు. అవునా? డన్. ఫ్రెండ్ యాప్ని వెంటనే నా ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తాను. కానీ దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్ లో ఇచ్చిన లింక్ తో ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. కృష్ణ రాలేదా? వచ్చాడు, సార్తో మీటింగ్ లో ఉన్నాడు. అచ్చా, సరే అయితే నేను వెళ్ళొస్తాను. యాక్చువల్లీ అది సారీ. ఓకే ఫైన్. బై ఛాన్స్ నా బ్యాగ్లో ఇంకొక షర్ట్ ఉంది, నేను మార్చుకుంటా. నీ ప్రాజెక్ట్ గురించి అడిగితే ఒకసారి చెప్పేసాయి. అసలు నన్ను ఎందుకు టర్మినేట్ చేస్తున్నారు? రీజన్ ఏంటో నీకు తెలీదా? అది నా పర్సనల్ ఇష్యూ. కానీ నువ్వు చీట్ చేసింది ఈ కంపెనీలో అమ్మాయిని అని ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందా? ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వలేదంటే అది తన మంచితనం. కానీ నేనంత మంచోడిని కాదు. నేననే కాదు, నీ టీంలో ఎవరికి నువ్వు ఇక్కడ వర్క్ చేయడం ఇష్టం లేదు. అందుకే తీసేస్తున్నా. నీ టీంలో ఒక్కళ్ళైనా నీకు సపోర్ట్ చేస్తే నువ్వు ఇక్కడ వర్క్ చేయొచ్చు. వెళ్ళి మాట్లాడుకో. ఈడియట్. రే సాత్విక్, ఒకసారి మేనేజర్తో మాట్లాడరా, నన్ను తీసేస్తా అంటున్నారు. సూర్య నా ఇంక్రిమెంట్ గురించి మేనేజర్తో మాట్లాడాడు. నువ్వు మాట్లాడావా? తప్పు చేశామా? ఒక ఫ్రెండ్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా హెల్ప్ చేయాలనుకుంటా.
అలా అని ఇంకో ఫ్రెండ్ని మోసం చేయడం తప్పనిపించింది. ఐఎమ్ సారీ రా. జోసఫ్, నువ్వన్నా హెల్ప్ చేయరా? సాత్విక్ గారు చెప్పాడు కదా, మళ్ళీ నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. భూమి, ఏంటి పిచ్చి లేచిందా? బలవంతంగా తినిపించాలా ఏంటి? ఎన్ని రోజులని ఇలానే ఉంటావు? ఇప్పుడు తినకుండా హెల్త్ పాడు చేసుకుంటే అన్ని సెట్ అయిపోతాయా? భూమి ప్లీజే, నువ్వు ఇలా ఉంటే నేను చూడలేనే. యూ హ్యావ్ టు మూవ్ ఆన్. అయిపోయిన దాన్ని పట్టుకొని ఎన్ని రోజులని ఇలానే ఉంటావు? జరిగిపోవాల్సింది ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏం లాభం? నాకేం అర్థం కావట్లేదు చైత్ర. వాడు నన్ను మోసం చేశాడనో ఇంకేదో చేశాడనో కాదే. వాడి ప్రేమ నిజమని ఎలా నమ్మానో అదే అర్థం కావట్లేదే. అసలు నేను ఎక్కడ తప్పు చేశానో అర్థం కావట్లేదే. మర్చిపోదామని గట్టిగానే అనుకుంటున్నాను, కానీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా రోజు వాడితో ఉన్న జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. ఈ ఇంట్లో ప్రతి ప్లేస్లో వాడితో మాట్లాడింది, నన్ను ప్రేమగా చూసుకుంది, నాన్న నాన్న అని పిలిచింది, నా మీద చిరాకు పడింది, కోప్పడింది, అన్నీ అన్నీ గుర్తొస్తున్నాయి. వాడు నా లైఫ్లో నుంచి పోయినా మైండ్లో నుంచి పోవట్లేడే. మర్చిపోతాను, ఖచ్చితంగా మర్చిపోతాను, కానీ ఎప్పుడు ఎలా మర్చిపోతాను అనేది నాకు తెలియదు చైత్ర. భూమి, నీకొకటి చెప్పనా, వింటావా? ఈ 4 గోడల మధ్యలో ఉంటే నువ్వు మూవ్ ఆన్ అవ్వలేవు. బయటికి రా, నాతో పాటు ఆఫీస్కి రా. అక్కడ మన టీం మెంబర్స్ మొత్తం ఉంటారు. సరదాగా మాట్లాడుకుందాం. ఈవినింగ్ అయితేనే మన ఇద్దరం బయటికి వెళ్దాం. ట్రస్ట్ మీ, నువ్వు మరీ నార్మల్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు భూమి. వద్దు చైత్ర, వాళ్ళందరికీ నా గురించి తెలుసు. వాళ్ళు మళ్ళీ జాలిగా చూస్తే నేను తట్టుకోలేను చైత్ర. ఎవరు అలా చూడరు, నువ్వు అలా ఫీల్ అవ్వకు. నువ్వు బయటికి రావే. నువ్వు రేపు నాతో పాటు ఆఫీస్కి వస్తున్నావు అంతే, ఓకేనా? ప్లీజ్ 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 ప్లీజ్.
హాయ్ సార్. గుడ్ భూమి అండ్ వెల్కమ్ బ్యాక్. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి వర్క్ చేసుకో. సూర్యతో కోఆర్డినేట్ అవ్వు. నీకేదైనా డౌట్స్ ఉంటే వచ్చి నన్ను అడుగు. ఓకేనా? ఓకే సార్. ఇక వెళ్ళు. స్ట్రాంగ్ ఉమెన్. హాయ్ భూమి, జ్వరం తగ్గిందా? నీ సిక్ లీవ్ లెటర్లు అలానే ఉంది. అయినా మరి 1 month ఫీవర్ అని చెప్పు, ఎవరైనా నమ్ముతారా? నేను అప్పటికే చెప్పా వేరే ఏదైనా రీజన్ పెట్టమని. చైత్రానే. ఇది మరీ బాగుంది. భూమి పేరు మీద సిక్ లీవ్ పెట్టింది నువ్వు, నా మీద వేస్తావేంటి? హలో, ఏంటి మీ గోలా? ఐఎమ్ వర్కింగ్ హియర్. హే భూమి, వచ్చావా? సారీ రా, వర్క్లో ఉండి చూసుకోలేదు. ఇందాకెప్పుడో వచ్చినప్పుడే చూసావు గారా. అసలు నీది వర్క్ చేసే మొహమేనా? నువ్వు చేసే ప్రాజెక్టులకి మేనేజర్ నా మీద టెర్రరిస్ట్లా పడి దాడి చేస్తున్నాడు. మా ఏదైనా డౌట్ ఉంటే నిన్నే కదా మా అడిగేది. నీకు ప్రాజెక్ట్ మొత్తం డౌటే కదరా. చెయ్యి దీని అమ్మ. ఏంట్రా మీరు అంతా నాపెనమన్నారు? నేను మేనేజర్ చెప్పి టీం మారిపోతా. మారిపోరా బాబు, టీంకి పట్టిన పీడ అయినా వదిలిపోతుంది. నీ చెయ్యి. ఏంట్రానా సడన్గా నాతో టీ తాగాలనిపించింది? నిన్న ఒకటి అడుగుతా, నిజం చెప్పరా. ఏంటి? భూమిని నువ్వు కూడా ఇష్టపడుతున్నావని ఆఫీసులో ఒక టాక్ ఉంది. ఏంటి మ్యాటరు? రానా, నువ్వు కూడానా? చెప్పరా. రానా, నా దృష్టిలో భూమి చాలా మంచి అమ్మాయి. తనకి మంచి సపోర్ట్గా ఉండడం నాకు ఇష్టం, అంతే. నేను లవ్ గురించి అడుగుతుంటే నువ్వు స్పెషల్ సపోర్ట్ అంటావేంట్రా? రానా, నీకు నాకు ఫ్యామిలీ ఉన్నారు. మనకేమైనా అయితే చూసుకోవడానికి వాళ్ళు ఉన్నారు. తను చిన్నప్పటి నుంచి మొన్నటి వరకు తన కాళ్ళ మీద తను నిలబడింది. అది స్పెషల్ కాదా? అలాంటి అమ్మాయికి ఏమైనా చిన్న ప్రాబ్లం వస్తే సపోర్ట్గా ఎవరు ఉండరు. సపోర్ట్ ఉండాలని కూడా తను అనుకోదు. అలాంటి అమ్మాయికి ఏమైనా హెల్ప్ చేసినా, మాట సాయం చేసినా, ఒక ఫ్రెండ్లో తోడున్నా లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనిపించింది, అంతే. ఇంకా తన దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోగలనేమో అనిపించింది, అంతేకాని తనని లవ్ చేయాలి, వెంటపడి ఇబ్బంది పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు. ఒకవేళ నేను తను లవ్ చేసినా కూడా తను ఉన్న సిచ్యువేషన్కి ఈ టాపిక్లోకి లాక్కుండా ఉండటమే బెటర్. తను మళ్ళీ లైఫ్ని చాలా కాన్ఫిడెంట్గా లీడ్ చేయాలి. ప్రస్తుతానికైతే నేను అదొకటే కోరుకుంటున్నాను. గుడ్. అయినా నువ్వెందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? ఒకసారి ఆఫీస్లో ఇలా జరిగినప్పుడు పట్టించుకోలేదు, మళ్ళీ ఇంకోసారి ఇలా జరగకూడదని అడుగుతున్నాను. డోంట్ వరీ, నా టీంలో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవులే. ఇంకేంటి విషయాలు? హలో అండి, నేను భూమిక. భూమి గారు చెప్పండి. అకీరా ఎలా ఉంది?
నిజం చెప్పాలంటే చాలా డల్గా అయిపోయింది. సరిగ్గా తినడం లేదు, హెల్త్ కూడా పాడవుతుందేమో అనిపిస్తుంది. నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. మీకేం అభిప్రాయం లేదంటే అకిరాని నాకు ఇచ్చేస్తారా? నేను దాన్ని చూసుకుంటాను. సరే అండి, ఒక 2 days ఆగండి. నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను, రాగానే తీసుకొస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, బాయ్. భూమిక గారు, భూమిక గారు, అక్కి, ఓమ్మా అక్కి, అన్నం తింటలేవంట, వాకింగ్కి తీసుకపోతే తీసుకోవనియట్లేవంట. ఎందుకు అలిగినావా నా మీద? నేను లేనని తినట్లేవా? నీకు ఇష్టమైన క్యారెట్స్ కూడా తినట్లే? ఏమైంది? మళ్ళీ నీ భూమి దగ్గరికి వచ్చేసినావు కదా, మనం మంచిగా తిందాం, సరేనా నా బంగారం? నేను నీకు చేసింది చాలా పెద్ద అన్యాయమే. దానికి నాకు తగిన శాస్తి జరుగుతుంది. నువ్వు చాలా మంచిదాని భూమి. నేనే బై బర్త్ యాదవ్ని. నాకేంటి లాభం అని ఆలోచిస్తానే తప్ప నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమైపోతారని ఎప్పుడూ ఆలోచించలేదు. నువ్వు నాకు నచ్చావు భూమి, అందుకే నీతో ఉందాం అనుకున్నా. అప్పటికే నేను ప్రియాతో రిలేషన్లో ఉన్నా. కానీ నువ్వు ఆ సూర్యగాడికి కూడా నచ్చావు అనిపించింది. వాడికి నువ్వు దక్కితే వాడు ఇంకా హ్యాపీగా ఉంటాడు. అందుకే నేనే ముందొచ్చి నీకు ప్రపోజ్ చేశా. జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి సూర్యగాడు అన్నిట్లో నాకంటే ముందే ఉన్నాడు. అప్పుడు శాలరీలో, తర్వాత ఇంక్రిమెంట్, ఆ తర్వాత టీఎల్. ఇద్దరం కలిసి జాయిన్ అయినప్పుడు ఈ పార్షాలిటీ దేనికి? పైగా టీఎల్ పోస్ట్లో ఒక 6 months ఎక్స్పీరియన్స్ వస్తే ప్రియా నాకు యూఎస్లో మంచి జాబ్ ఇప్పిస్తా అని చెప్పింది. ఇద్దరం కలిసి అక్కడే సెటిల్ అయిపోదాం అనుకున్నాం. కానీ సూర్య టీఎల్ అయిపోయాడు. అన్ని రకాలుగా వాడు హ్యాపీగా ఉన్నాడు. అందుకే నేనే నీకు ముందు క్లోజ్ అయ్యా. నువ్వు నన్ను చాలా ఇష్టపడ్డావు భూమి. నీ ప్రేమ నాకు అర్థమవుతుంది. నువ్వు ఇంకా సిన్సియర్ అవుతే ప్రియాకి నేను ద్రోహం చేస్తున్నాను అవుతానని కావాలని గొడవ పెట్టుకున్నా. అది కూడా సూర్యగారిని అడ్డం పెట్టుకుని మరి గొడవ పెట్టుకున్నా. నేను ఎందుకు ఇలా చేసానో నాకే తెలియట్లేదు భూమి. నువ్వు రూమ్ షిఫ్ట్ అవుతున్నప్పుడు నేను ప్రియాతో గొడవ పడ్డాను. అప్పటికప్పుడు ఫ్రెండ్స్ రూమ్లో వేకెన్సీస్ లేక నేను నీ దగ్గరకు వచ్చాను. ఆ సూర్యాని టీఎల్గా దించి నేను టీఎల్ అవ్వాలి. నిన్ను ఎలా వదిలించుకోవాలి? ఈ రెండే నా మైండ్లో ఉండే భూమి.
నేను వదిలించుకోవడానికి నీ ఫ్రెండ్ని కూడా దూరం చేశా, ఆఖరికి అకిరాన్ కూడా దూరం చేశా. అయినా నువ్వు నా వదిలిపెట్టలేదు భూమి. అసలు నేను ఎలా వదిలించుకోవాలని చూస్తుంటే నిన్ను నానా మాటలు అనేసా భూమి. అయినా నువ్వు నన్ను వదిలిపెట్టలేదు భూమి. నీకెలా చెప్పాలనుకున్న టైంలోనే నువ్వు నన్ను ప్రియాతో చూసావు. నీ విషయంలో నేను చాలా తప్పు చేశా భూమి. కేవలం నా సెల్ఫిష్నెస్ కోసం నీ లైఫ్తో ఆడుకున్నా. అందుకే కర్మ ఇప్పుడు నా లైఫ్తో ఆడుకుంటుంది. జాబ్ పోయింది భూమి, ఇంకో జాబ్ దొరకట్లేదు. కాలేజ్ టైం నుంచి ఉన్న ప్రియా కూడా ఇప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. సేవింగ్స్ అన్నీ అయిపోయి వచ్చాయి. ఉండటానికి ఏ ఫ్రెండ్ కూడా హెల్ప్ చేయట్లేదు. ఏం చెయ్యాలో, ఎటు వెళ్ళాలో, ఎవరు కాళ్ళు పట్టుకోవాలో తెలియని సిచ్యువేషన్ ఉన్నా భూమి. ఎందుకు నాకే ఎన్ని కష్టాలని ఆలోచిస్తున్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చే నువ్వే భూమి. నీకు ఎలా ఎదురుపడి సారీ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు భూమి. ప్లీజ్ భూమి, నన్ను క్షమించు. కృష్ణ, లే పైకి. ఎవరైనా చూస్తే బాగోదు. ప్లీజ్ లెగ్గు. లే కృష్ణ. నువ్వు మోసం చేసింది నన్ను మాత్రమే కాదు, ఆ అమ్మాయిని కూడా. నాతో లాయల్గా లేవు, కనీసం తనతో అయినా లాయల్గా ఉండు. ఇప్పుడు నువ్వున్న సిచ్యువేషన్ నీకు నన్ను బ్యాట్ చేయడం వల్ల రాలేదు. నువ్వు తీసుకున్న డెసిషన్స్ వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పటి నుంచైనా నీ స్వార్థం కోసం కాకుండా జీవితంలో కొంచెం నిజాయితీగా బతుకు. నీకు నా మీద కొంచెం కూడా కోపం లేదా భూమి? నీ మీద కోపం ఉండటం కూడా నీ గురించి ఆలోచించినట్టే అవుతుంది కృష్ణ. అది నాకు అస్సలు ఇష్టం లేదు. నిన్ను కొట్టడానికి కూడా నాకు చేయి రావట్లేదు. లవ్ అనేది చాలా విలువైనది. అది దొరకక నాలాంటి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అలాంటి ప్రేమని నీ అవసరాల కోసం వాడుకోవడం నువ్వు నీ జీవితంలో చేసిన చాలా పెద్ద తప్పు. గుడ్ బై. గుండెల్లో ఉన్న భారం మొత్తం దిగినట్టు అనిపిస్తుంది. ఎందుకో తెలీదు, చాలా సంతోషంగా ఉంది. కృష్ణ కూడా సఫర్ అవుతున్నందుకు కాదు, కృష్ణని ప్రేమించినందుకు ఇంకా నేను సఫర్ అవ్వక్కర్లేదు అని నాకు ఒక క్లారిటీ వచ్చినందుకు. అమ్మ చెప్పింది నిజమే. మన ఎమోషన్స్ మన కంట్రోల్లో లేకపోతే లైఫ్ ఇలాగే చాలా పెయిన్ఫుల్గా మారుతుంది. మళ్ళీ ఆ తప్పు చేయకూడదు. థ్యాంక్ యూ అమ్మా. నేను మీ భూమిక, సైనింగ్ ఆఫ్. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అని పిన్నెడ్ కామెంట్లో ఇచ్చిన లింక్తో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్.